వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 5 ఉన్నతాధికారులపై కేసులు పెట్టాలని సైబరాబాద్ కమిషనర్ కు సిఫార్సు చేశారు హైడ్రా కమిషనర్. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండిఏ, ఏపీఓ, బాచుపల్లి ఎంఆర్ఓ, మల్కాజ్గిరి సర్వే ఆఫ్ ఏడీపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ సిఫార్సు చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్, చూస్తూ ఉన్నాం, ఒక కీలకమైన సమాచారంగా కనిపిస్తూ ఉంది. ఇంతవరకు అనుమతులు ఇచ్చిన వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోలేదన్న మాటలకు చెక్ పెడుతూ ఇప్పుడు వారిపైన కూడా చర్యలు ఉంటాయని చెప్పటాన్ని ఎట్లా చూడొచ్చు? తనుశ్రీ, హైడ్రా అనేటువంటిది రోజు రోజుకు సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూల్చివేతలు చేస్తూ వస్తుంది. అయితే కూల్చివేతల సందర్భంగా చాలా వరకు ఈ గతంలో అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల సంగతి ఏంటి అనేటువంటిది ప్రశ్నించారు. సో హైడ్రా దాని మీద కూడా ఫోకస్ పెట్టింది. గతంలో ఈ చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్కడ లేఅవుట్లకు కావచ్చు, బిల్డింగ్ అనుమతి అధికారుల మీద కూడా దృష్టి సార్. ఇప్పటికే దాదాపు 6 పైన కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు కూల్చిన వాటిలలో 6 అధికారులు వాటిపైన కంప్లైంట్ చేయాలంటే కూడా సైబరాబాద్ కమిషనర్ కు కూడా హైడ్రా సిఫార్సు చేసింది. ఇందులో ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ పరిధిలో మున్సిపల్ శాఖ, హెచ్ఎండిఏ, సర్వే డిపార్ట్మెంట్ లో పనిచేసిన అధికారులు ఉన్నారు. అందులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, ఏపీఓ, బాచుపల్లి ఎంఆర్ఓ, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సర్వే ఆఫ్ ఏడీ. సో ఇట్లా వీళ్ళంతా కూడా ఈ బిల్డింగ్స్ కు అనుమతులు ఇచ్చారు కాబట్టి వీళ్ళపైన కూడా కేసు నమోదు చేయాలి, చిన్న చర్యలు తీసుకోవాలనేటువంటిది సిఫార్సు చేయడంతో ఇప్పటికైతే ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా ఏ సెక్షన్ల ప్రకారం వీరిపైన కేసులు పెట్టాలనేటువంటి కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. రేపు పూర్తిగా వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.